నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. అలాగే మీలో ఎవరికైనా సరే స్పిరిచువల్ మొడాలిటీస్, టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్ కానివ్వండి, స్విచ్ వర్డ్ థెరపీ కానివ్వండి, ఇలా మిగిలిన ఏ కోర్సెస్ అయినా సరే మీరు ఏదైనా నేర్చుకోవాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డౌట్స్ అడిగి క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు. అలాగే సర్టిఫైడ్ జెమ్ స్టోన్స్, న్యాచురల్ నాన్ హీటెడ్ జెమ్ స్టోన్స్ కానివ్వండి, క్రిస్టల్స్ కానివ్వండి కావాలనుకునే వాళ్ళు కూడా ఇదే నెంబర్స్ మీద సంప్రదించవచ్చు. దాంతోపాటుగా జ్యువెలరీకి సంబంధించిన క్వాలిఫైడ్ జెమ్ స్టోన్ బీడ్స్ కానివ్వండి, క్రిస్టల్ బీడ్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. కావాల్సిన వాళ్ళు సంప్రదించండి. అంతేకాకుండా చాలామంది నన్ను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు చెప్తున్న స్విచ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్క్రిప్షన్లో ఒక్కొక్కసారి మిస్ అవుతున్నాయి, అర్థం కావట్లేదు అని అంటున్నారు. సరే, నేను ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు నేను చెప్పే వర్డ్స్ ఏంటంటే, మనీకి సంబంధించి బిజినెస్లో అప్పుల పాలైన వాళ్ళు కానివ్వండి, బిజినెస్ స్టార్ట్ చేసాము బాగా నడవాలి అనుకునే వాళ్ళు కానివ్వండి, ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం, చేసే వృత్తి వ్యాపారాల్లో కలిసి రావట్లేదు, అనుకోకుండా డౌన్ ఫాల్ అనేది స్టార్ట్ అయింది, మనీ ఫ్లో లేదు, బతకడానికి అప్పులు చేసి బతుకుతున్నాము, జీవితంలో మనీ లేక ఎలాంటి సంతోషం లేదు అనుకునే వాళ్ళకి మీ అప్పుల బాధలు తీరడానికి, అన్లిమిటెడ్ మనీ ఫ్లో మీ లైఫ్లో కలిగి మీరు మంచి ఐశ్వర్యంతో హ్యాపీగా ఉండడానికి ఈ స్విచ్ వర్డ్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి. అలాగే మీరు నడిచే మార్గంలో, అంటే మీ బిజినెస్లో కానివ్వండి, మీ వృత్తి వ్యాపారాల్లో కానివ్వండి, ఎక్కడైనా సరే మీకు ఎలాంటి అడ్డంకులు వచ్చినా దాన్ని అధిగమించి మీరు ధైర్యంగా ముందుకి ఎదుర్కొని వెళ్ళడానికి, అలాగే మీరు డబ్బు బాగా సంపాదించడానికి, సంపాదించిన డబ్బు మీరు మంచిగా కాపాడుకోవడానికి, ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్ చేయడానికి ఉపయోగపడేలాగా ఈ స్విచ్ వర్డ్స్ అనేవి చాలా హెల్ప్ చేస్తాయి. ఫస్ట్ వర్డ్ వచ్చేసి పోవర్టీ క్యాన్సిల్. ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను. ఎలా అయితే మెన్షన్ చేశానో అలా మాత్రమే రాయాలి, క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే రాయాలి, మనీకి సంబంధించి గ్రీన్ కలర్ పెన్తో మాత్రమే రాయాలి, క్యాపిటల్ లెటర్స్లో రాయాలి, టాప్ టు బాటమ్ 28 టైమ్స్ రాయాలి. ఒక్కొక్క వర్డ్ని చూస్ చేసుకుని ఒక్కొక్క వర్డ్ 28 టైమ్స్ రాయాలి. ఏదైతే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానో అలా మాత్రమే రాయాలి. మీరు చదివేటప్పుడు హైఫన్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. డిస్క్రిప్షన్లో మీరు రాసేటప్పుడు ఎలా రాయాలో అలా మెన్షన్ చేస్తాం కాబట్టి హైఫన్ అనేది మీరు రాసేటప్పుడు మాత్రమే మెన్షన్ చేస్తారు. చాంటింగ్ చేసేటప్పుడు మీరు హైఫన్ మెన్షన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. కాబట్టి ఫస్ట్ వర్డ్ వచ్చేసి పోవర్టీ క్యాన్సిల్, టుగెదర్ చేంజ్, రెడిక్యులస్ చార్మ్, ఫైండ్ డివైన్ కౌంట్ ఆన్. ఈ 4 వర్డ్స్ కూడా ఒక్కొక్క వర్డ్ని 28 సార్లు క్యాపిటల్ లెటర్స్లో గ్రీన్ కలర్ పెన్తో మాత్రమే రాయాలి. రాయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత 108 సార్లు ఒక్కొక్క వర్డ్ని చాంటింగ్ చేయండి, జపం చేయండి. ఇలా చేసినట్లయితే కనుక నిద్రపోయే ముందు, ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు నిద్రపోయే ముందు చేయండి. చాంటింగ్ అనేది మీరు డేకి 3 సార్లు చేసే టైం ఉంది అని అనుకుంటే 3 సార్లు చాంటింగ్ చేసుకోవచ్చు. కానీ నిద్రపోయే ముందు మాత్రం ఖచ్చితంగా ఒకసారి రాసి చాంటింగ్ చేస్తే చాలా మంచిది. మాకు కుదరట్లేదు అనుకునే వాళ్ళు మీకు ఏ టైం నచ్చితే ఆ టైంని ఫాలో అవ్వండి, కానీ ప్రతిరోజు అదే టైమింగ్స్ని ఫాలో అవ్వాలి. అలాగే రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పెళ్లి చేసుకుందాం అనుకున్నాం కానీ కొన్ని కారణాల వల్ల విడిపోవాల్సి వచ్చింది, లేకపోతే మ్యారేజ్ లైఫ్లో మాకు డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, లవ్ అండ్ అఫెక్షన్ రావట్లేదు, ఒకప్పుడు నాతో ఉన్నంత ఇదిగా ఇప్పుడు ఉండట్లేదు అనుకునే వాళ్ళు కానివ్వండి, ఒకప్పుడు పెళ్లి చేసుకుందాం అని అనుకున్నాము కానీ ఇప్పుడు దూరంగా ఉంటున్నాము విడిపోయి అనుకునే వాళ్ళు కానివ్వండి, మాకు తొందరగా పెళ్లి కావాలి ఇష్టపడిన వాళ్ళతో అనుకునే వాళ్ళు కానివ్వండి, ఈ వర్డ్స్ని 28 టైమ్స్ రెడ్ కలర్ పెన్తో టాప్ టు బాటమ్ క్యాపిటల్ లెటర్స్లో రాసిన తర్వాత 108 సార్లు ఇప్పుడు నేను చెప్పబోయే వర్డ్స్ని జపం చేయండి. ఫస్ట్ వర్డ్ వచ్చేసి కన్సిడ్ క్లియర్, రెండో వర్డ్ లీన్ ఆన్, థర్డ్ వర్డ్ వచ్చేసి టుగెదర్ యాక్ట్, ఫోర్త్ వర్డ్ వచ్చేసి బ్రింగ్ ఆన్ లవ్ డివైన్. ఈ 4 వర్డ్స్ కూడా మీరు హైఫన్తో సహా మెన్షన్ చేసి 28 సార్లు రెడ్ కలర్ పెన్తో క్యాపిటల్ లెటర్స్లో రాసేసిన తర్వాత 108 సార్లు జపం చేయండి. ప్రాసెస్ ఎప్పుడూ కూడా నిద్రపోయే ముందు చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. కుదరలేని వాళ్ళు ఎనీ టైం చూస్ చేసుకోవచ్చు, కానీ మిస్ అవ్వకుండా మాత్రం ప్రతిరోజు ఈ ప్రాసెస్ చేసుకోండి, ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ ఉంటాయి. అలాగే హెల్త్కి సంబంధించి కానివ్వండి, నెగిటివ్ ఎనర్జీస్కి సంబంధించి కానివ్వండి, ప్రమోషన్స్కి సంబంధించి కానివ్వండి, అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు మనీ కోసం రాస్తుంటే గ్రీన్ కలర్ పెన్, రిలేషన్షిప్ కానివ్వండి, అలాగే పెళ్ళిళ్ళకి సంబంధించి లవ్కి సంబంధించి రాస్తుంటే కనుక రెడ్ కలర్ పెన్ కానివ్వండి, పింక్ కలర్ పెన్ కానివ్వండి యూస్ చేయాలి. అలాగే హెల్త్కి సంబంధించి బ్లూ కలర్ పెన్ కానివ్వండి, గ్రీన్ కలర్ పెన్ కానివ్వండి యూస్ చేయాలి. అలాగే నెగిటివ్ ఎనర్జీస్కి సంబంధించి, దిష్టికి సంబంధించి చెప్తున్న స్విచ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మీరు బ్లాక్ కలర్ పెన్ అని మాత్రమే యూస్ చేయాలి. ఇక్కడ నేను
డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. ఎవరు మర్చిపోవాల్సిన అవసరం ఉన్నా సరే డిస్క్రిప్షన్లో చూసి మీరు ఫాలో అవ్వచ్చు. అలాగే ఈ ప్రెడిక్షన్స్ వచ్చేసి మనకి జనవరి 26వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. మీనరాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. మీనరాశికి సంబంధించి మీరు ఎవరినైతే చాలా బలంగా నమ్ముతారో, ఎవరినైతే మీ పంచప్రాణాలు లేకపోతే లేకపోతే నాకు ప్రపంచమే లేదు అనుకుని చాలా ప్రాణం పెట్టి ప్రేమిస్తారో వాళ్ళే మిమ్మల్ని నమ్మించి నట్టేంట ముంచి మిమ్మల్ని మోసం చేసి చాలా దారుణమైన మోసం చేసి వదిలేసి వెళ్ళిపోతారు. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అంటే తప్పేదో మీ వైపే తప్పు ఉందని చెప్పి రుజువు చేయాలని చెప్పి, అంటే వాళ్ళ వైపు ఏ తప్పు జరగలేదు, తప్పంతా మీరే చేశారు, మీరే వాళ్ళని అర్థం చేసుకోవట్లేదు అనే విధంగా సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి అక్కడ తప్పంతా మీదే అనే విధంగా చిత్రీకరించి మిమ్మల్ని దోషిని చేసి అన్ని విధాలుగా మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. జాగ్రత్త. మరీ ముఖ్యంగా రిలేషన్షిప్లో, లవ్ రిలేషన్షిప్లో ఇలాంటి నమ్మక ద్రోహం జరిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే మ్యారీడ్ కపుల్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మిమ్మల్ని చాలా ప్రేమగా ప్రేమిస్తున్నట్టుగా నటించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎలాంటి మనీ ట్రాన్సాక్షన్స్ అయినా సరే జాగ్రత్తగా చేసుకోండి ఆలోచించి. ఎవరన్నా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయటం, మోసం చేయటం, ఇంటెన్షనల్గా మిమ్మల్ని కొన్ని స్కామ్స్లో ఇరికించడం కానివ్వండి, కొన్ని లోన్స్ ప్రాసెస్లో మిమ్మల్ని షూరిటీలు పెట్టించడం కానివ్వండి, ఏదో ఒక రకంగా ఇంటెన్షనల్గానే కావాలని ప్రేమ పేరుతో డబ్బుని అలాగే మీ అవసరాన్ని అన్నిటినీ చాలా జాగ్రత్తగా వాడుకుని మిమ్మల్ని పక్కన పెట్టేసి వదిలేసి వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళు ఉన్నారు. జాగ్రత్త. పేషెన్స్ అనేది చాలా అవసరం. ఆవేశపడకుండా మీరే స్మార్ట్గా దాని నుంచి ఎలా బయటపడాలి, అలా జరగకుండా ఎలా చూసుకోవాలి అనే విషయాల మీద ఫోకస్ చేయండి. ఆల్రెడీ మీరు మోసపోయినట్లయితే ఆవేశంతో కాకుండా ఆలోచనలతో దాని నుంచి ఎలా బయటపడాలి అనేది ఆలోచించండి. అలాగే మీనరాశికి సంబంధించి చాలామంది కెరియర్ పరంగా ఇంకా ఏదైనా నేర్చుకుంటే, ఏదైనా కోర్స్ చేస్తే, ఏదైనా నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటే ఇంకా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి కదా, ఇంకా మంచి జాబ్ అవకాశాలు వస్తాయి కదా అని ఆలోచించి ఆ రకంగా ఏదైనా నేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. అంతేకాకుండా మీనరాశికి సంబంధించిన వాళ్ళు స్పిరిచువల్ లెర్నింగ్, చాలా స్పిరిచువల్ గ్యాదరింగ్స్కి అటెండ్ అవ్వడం, స్పిరిచువల్ వీడియోస్ ఎక్కువ చూడడం, ఏదైనా టెంపుల్స్లో స్పిరిచువాలిటీకి సంబంధించిన ప్రవచనాలు ఏదైనా జరుగుతుంటే దానికి అటెండ్ అవ్వడం, వాళ్ళకు కూడా ఒక ప్రవచనకర్తగా, ఒక స్పిరిచువల్ లీడర్గా, ఒక గురువుగా ఎదగడానికి ఏవైతే క్వాలిటీస్ డెవలప్ చేసుకోవాలో దానికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి స్పిరిచువల్ గ్యాదరింగ్స్కి అటెండ్ అవ్వడం కానివ్వండి చేస్తూ ఉంటారు. అలాగే ఎమోషనల్గా చాలా బ్యాలెన్స్డ్గా ఉండడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కెరియర్ పరంగా చూసుకుంటే కనుక బిజినెస్ బాగా కలిసి వస్తుంది, సేల్స్ బాగుంటాయి, ప్రాఫిట్స్ బాగుంటాయి. అలాగే కొత్త ప్రాజెక్ట్స్ కానివ్వండి, ఆర్డర్స్ కానివ్వండి అన్నీ కూడా చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. ప్రమోషన్స్, సాలరీ ఇంక్రిమెంట్, ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కానివ్వండి, అలాగే వీసాలకి సంబంధించిన శుభవార్తలు కానివ్వండి అన్నీ కూడా సకాలంలో శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తుంది. పెళ్ళిళ్ళకి సంబంధించి, ఎంగేజ్మెంట్స్కి సంబంధించి, ఇంట్లో శుభకార్యాలకి సంబంధించిన విషయాలు చాలా అనుకూలతలు కనిపిస్తున్నాయి. దానికి సంబంధించిన డిస్కషన్స్ కానివ్వండి, మీటింగ్స్ కానివ్వండి, ప్లాన్స్ కానివ్వండి అందరూ కలిసి చక్కగా చేసుకుంటారు. అలాగే కుటుంబంలో ఒక మంచి జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. దాని సెలబ్రేషన్ కూడా చేసుకుంటారు. మేబీ ప్రమోషన్స్ విషయాల్లో కానివ్వండి, శాలరీ ఇంక్రిమెంట్స్లో కానివ్వండి, కొత్త జాబ్ అవకాశాలు కావచ్చు, ప్రెగ్నెన్సీకి సంబంధించిన విషయాలు, లేకపోతే ఒక బర్త్కి సంబంధించిన విషయాలు సెలబ్రేషన్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆల్ ది బెస్ట్.